ప్రైజ్ ది లార్డ్. చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ మధ్యలో నాకు దేవుడి అవకాశం ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. 1 to 140 అని చెప్పారు. ఇట్స్ ఆల్రెడీ 140. మంచి స్మెల్ వస్తుంది కదా, స్పెషల్ లవ్ ఫీస్ట్. సో ఐ డోంట్ వాంట్ టు డిలే ఎనీ ఫర్దర్. ఈనాక్ అన్న ఏం చేశాడు, చక్కటి ఒకటి పోస్టర్ తయారు చేసి వాట్సాప్ గ్రూప్లో పెట్టాడు. ఏమని? క్రిస్టియన్ అండ్ మనీ మేనేజ్మెంట్. రోజు మీరు అనుకుంటారు, అబ్బా ఎవరు స్పెషల్ స్పీకర్ వస్తున్నాడు, సమ్ సెలబ్రిటీ స్పీకర్ అని. పాలన కూడా చెప్పారు స్పెషల్ మెసేజ్ అని. నన్ను చూసి మీరు అనుకుంటారు, అబ్బా ఈయన తుస్ కదా. అయితే దేవుడు మాట్లాడితే ఇట్ విల్ బి వర్త్. నేను కాదు, సెలబ్రిటీ స్పీకర్ ఎవరు మాట్లాడినా కూడా ఇట్ విల్ నాట్ హెల్ప్ అస్, బట్ ఇఫ్ గాడ్ స్పీక్స్ ఇట్ విల్ హెల్ప్. కాబట్టి దేవుని సహాయం కొరకు క్లుప్తంగా ప్రార్థన చేసుకుందాం. Loving God, we thank you for your goodness, for your presence with us through the morning. Thank you for these precious young people that you've given us. Lord, as they gather around your feet to listen to your word once again, pray, Lord, that would take charge of us. Not the man, not his words, wisdom, but Lord, if you speak, we will be benefited. Once again, we commit ourselves into your loving hands. Pray with thanksgiving in the precious name of Savior Jesus Christ. Amen. సో బహుశా మీలో కొంతమంది అనుకో ఉండొచ్చు, మాకు జాబ్స్ లేవు, డబ్బులు లేవు, ఈయనేంటి మనీ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుతున్నాడని కదా. కానీ ఇది చాలా అవసరం. ఎందుకంటే మీలో కొంతమంది జాబ్ ఉన్నారు, అండ్ ఐఎమ్ షూర్ సమ్ ఆఫ్ యువర్ పేరెంట్స్ ఆర్ ఆల్ గివింగ్ యూ వెరీ మంచి హ్యాండ్సమ్ పాకెట్ మనీ కూడా ఇస్తుండొచ్చు కదా, ఉద్యోగం లేకపోయినా. సో అది కూడా ఎట్లా మేనేజ్ చేసుకోవాలో మనం చూద్దాం. రాబో రోజుల్లో యూ విల్ ఆల్సో బికమ్ వర్కింగ్ పీపుల్. మీకు డబ్బు వస్తుంది. బైబిల్ని ఆధారం చేసుకొని ఎట్లా మనం మనీ మేనేజ్ చేసుకోవాలనేది చూద్దాం. దానికన్నా ముఖ్యంగా ఒక్క వర్స్, లూక్ 12:34 అక్కడ ఉంది కదా. మళ్ళీ బైబిల్ ఎందుకు తీద్దాం అనుకోకండి, తీద్దాం బైబిల్. లూక్ 12:34 కలిసి చదువుకుందామా? For where your treasure is, there will your heart be also. ఇదే మాట మాథ్యూ 6:21 కూడా ఉంది కదా. నీ మనసు ఎక్కడుందో అక్కడ, నీ ధనం ఎక్కడుందో అక్కడ మనసు కూడా ఉంది. మీ మనసు ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడుంది? ఇందాక చెప్పాను కదా. ఎనీవే, కీప్ ఇట్ హియర్ ఫర్ మేబీ హాఫ్ అన్ అవర్. సో ఇది దేవుని వాక్యం, నేను చెప్పింది కాదు. గాడ్స్ వర్డ్ సేస్, నీ డబ్బులు ఎక్కడుంటాయో నీ మనసు అక్కడ ఉంటుంది. నువ్వు అనొచ్చు, అబ్బాయి నాకు అట్లా ఉంటుందండి, నాకు దేవుని మందిరంలోనే ఉంటుంది, దేవుని దగ్గర. బట్ గాడ్స్ వర్డ్ ఇస్ నాట్ రాంగ్ కదా. దేవుని వాక్యం స్వచ్ఛమైనది, కరెక్ట్ అయింది, అండ్ ఇట్ ఇస్ ట్రూ. నౌ దట్ యూ మే నాట్ హ్యావ్ లాట్స్ ఆఫ్ మనీ, బట్ వన్స్ యూ హ్యావ్ మనీ, డెఫినెట్లీ యువర్ హార్ట్ విల్ బి దేర్. సో యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ మనీ? క్విక్లీ చెప్పండి, కొంచెం చెప్పండి, పర్లేదు. దేర్ ఆర్ నో ఫెయిల్ మార్క్స్, పాస్. వావ్, ఐ థింక్ హీ షుడ్ టేక్ ద మెసేజ్, నాట్ మీ. ఎందుకంటే నా ఎగ్జాక్ట్ చూసినట్టున్నాడు నా ల్యాప్టాప్. దట్స్ గుడ్. సో మనీ అంటే రకరకాలు అనుకుంటాం, కానీ ఇట్స్ సింపుల్. ఇట్ ఈజ్ ఎ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్. పూర్వకాలంలో దేర్ వాజ్ నో మనీ. చాలా హ్యాపీగా ఉండాలి చెప్పాలంటే. ఇట్ యూస్ టు బి బార్టర్ సిస్టమ్, తెలుసు కదా. ఉప్పు కావాలంటే నువ్వు వెళ్ళి ఒక చేప ఇవ్వటం, లేకపోతే నీ దగ్గర చేపలు ఉండేది, గొర్రె ఉందనుకోండి, చూడు దిస్ ఫెలో ఇస్ ఎక్స్చేంజింగ్ ఫ్రూట్స్. బార్టర్ సిస్టమ్ అట్లా ఉండేది. నో ప్రాబ్లమ్స్ అప్పుడు అట్లా ఉండేవి. ఇన్ఫ్యాక్ట్ సాల్ట్ యూస్ టు బి వెరీ షార్ట్ సప్లై ఆ రోజుల్లో. సాల్ట్ కావాలంటే దే యూస్ టు గివ్ లాట్ ఆఫ్ స్టఫ్ అండ్ టేక్ లిటిల్ సాల్ట్, బికాజ్ అది ఆ రోజుల్లో మైన్ చేసి తవ్వి తీసేవాళ్ళు. ఇప్పుడు ఈ గో టు చెన్నై, అక్కడ సీషోర్కి వెళ్తే ఎకరాలు ఎకరాలు తెల్లగా కనిపిస్తూ ఉంటుంది సాల్ట్. ఎనీవే, సో దట్ వాజ్ ది సిస్టమ్ ఆ రోజుల్లో. అయితే ఒక ప్రశ్న, ఈజ్ మనీ గుడ్ ఆర్ బ్యాడ్? సిస్టర్స్, depends. Oh my God, she's more intelligent. If you have more, then it is good. Okay, boys? Good. Okay, it depends and good. Actually, it's neither good or bad. And having money is not immoral. చాలా మంది అనుకుంటారు, డబ్బు, ఎస్పెషల్లీ మనం బిలీవర్స్, డబ్బుకు దూరంగా ఉండాలండి. డబ్బు అవసరము. ఇట్స్ నైదర్ గుడ్ నో బ్యాడ్. ఎందుకంటే
whether you are a Christian or you are a non-believer, you need money. ఎందుకంటే I have a cousin brother in Guntur. He is a professor in Nagarjuna University. ఎకనామిక్స్లో ఆయన ప్రొఫెసర్ ఎమెరైటస్ ఏదో అంటారు, ఆయన చాలా పెద్ద ఆయన ఒకటి అనేవాడు, రాజు ఎవ్రీ హ్యూమన్ యాక్టివిటీస్ ఎకనామిక్స్ అనేవాడు. కొత్తలో నాకు అర్థమయ్యేది కాదు. ఇట్స్ 100% ట్రూ. మీరు ఇక్కడికి వచ్చారు, యూ హ్యావ్ స్పెండ్ మనీ. అంటే మీరు అనొచ్చు, నేను నడిచి వచ్చానన్నా అని. నడిచి రావడానికి బ్రేక్ఫాస్ట్ తిన్నారా? అంటే యూ నీడ్ ఎనర్జీ కదా. సో దట్స్ మనీ. యూ బాట్ యువర్ బ్రేక్ఫాస్ట్. స్కూటర్లో వచ్చిన, కార్లో వచ్చిన, ఎనీ యూ నీడ్ ఫ్యూయల్ టు బై. సో everybody needs money. Money is the all evil. ఒప్పుకుంటారా? మాట్లాడండి బా, తొందరగా లంచ్కి వెళ్ళచ్చు మనం. మనీ ఈజ్ ద రూట్ ఆఫ్ ఆల్ ఈవిల్, రైట్? ఎస్ అంట. వాట్ ఇస్ ద ఆన్సర్? లవ్ ఆఫ్ మనీ. దట్స్ ఇట్. సో మెనీ స్పీకర్స్ ఉన్నారండి ఇక్కడ. నన్ను ఎందుకు పిలిచారు? బైబిల్ సే 1 Timothy 6:10, for the love of money is the root of all evil, which while some coveted after, they have erred from the faith. Maybe I think తెలుగులో చదివితే బెటర్ ఏమో. కొంతమంది తెలుగు తీసిన వాళ్ళు క్విక్లీ చదువుతారమ్మా. ఎవరైనా గట్టిగా చదవండి తెలుగు. నోబడి, అంత ఫారినర్స్ అని ఇక్కడ. మూలము చూసారండి ఎంత క్లియర్. గాడ్స్ వర్డ్ ఇస్ సో బ్యూటిఫుల్. డబ్బు ఈజ్ నాట్ ద రూట్, ద లవ్. ఇంకా డబ్బు సంపాదించాలా అనే దానికి ఉన్న ప్రేమే అంటుంది. దానివల్ల ఏమవుతుందంటే విశ్వాసం నుంచి ఫస్ట్ ఏం చేస్తారు, దే కవర్చ్ ఇట్. కవర్చెస్నెస్ అంటే దాన్ని ఆశించటం మొట్టమొదటిది. రెండవది విశ్వాసం నుంచి తొలగిపోతారు. తర్వాత దే పియర్స్ దెమ్సెల్వ్స్ విత్ మెనీ సారో, ఎన్నో కష్టాలు. 100% ట్రూ. 100% true it is. ఎందుకంటే మనీలో దెర్ ఈజ్ నో లైఫ్ ఇన్ దట్. దానంతట అదేమీ చేయలేదు. ఇట్ కెన్ నైదర్ డూ గుడ్ నార్ ఇట్ కెన్ డూ బ్యాడ్. వాట్ ఎవర్ వీ వాంట్ ఇట్ విల్ డూ. ఒక క్విక్ ఎగ్జాంపుల్ మీకు చాలా మంది తెలుసు. మిర్యాలగూడలో దెర్ యూస్ టు బి వన్ రియల్ ఎస్టేట్ ఏజెంట్, సమ్ రావు, ఆయన పేరు మర్చి, మారుతిరావు. చాలా కష్టపడ్డాడు. వచ్చి హీఈస్ ఎర్న్ 200 crores. రిచ్ మ్యాన్. ఆయనకి ఒక అమ్మాయి ఉండింది, ఒకటే పాప. ఆమె షీ లవ్డ్ సమ్ బాయ్ ఇన్ ద కాలేజ్. ఏదో క్యాస్ట్ ప్రాబ్లం అదే వచ్చింది, బట్ దే మ్యారీడ్. మ్యారేజ్ అయిపోయిన తర్వాత హీ వాజ్ వెరీ అన్హ్యాపీ అయిపోయిన తర్వాత హీ హైర్డ్ సమ్ కిల్లర్స్. నా అల్లుడిని చంపేసేయాలని చెప్పి హీ గేవ్ హిమ్ 10 lakhs అడ్వాన్స్. ఎంత దారుణం అంటే పాపం వాళ్ళిద్దరూ డాక్టర్ దగ్గరికి వెళ్ళి వస్తున్నారు బయటికి. హీ వాజ్ హ్యాక్ టు డెత్, దట్ బాయ్. నౌ యూ టెల్ మీ, దిస్ 10 lakhs అడ్వాన్స్ ప్లస్ అనదర్ 20 lakhs, 30 lakhs మాట్లాడుకునేవాళ్ళు. ఈ 10 lakhs హౌ వాజ్ ఇట్ యూస్డ్? ఇట్ వాజ్ యూస్డ్ ఇన్ అ టెరిబుల్ వే. అఫ్ కోర్స్ దట్ మ్యాన్ ఆల్సో డైడ్ నౌ. హీ కమిటెడ్ సూసైడ్. అదే 30 lakhs, సపోజింగ్ ఇఫ్ హీ వాజ్ టు గివ్ ఇట్ టు హిస్ డాటర్, సేమ్ cash, he has used it wrongly. Same thing, if you give it to your daughter, it would have been a blessing. So what I mean trying to say, money is neither bad nor it's good. It is what we use of it. Secondly, who does money belong to? Preachers లేరు ఎవరు? చెప్పండి తొందరగా. మనీ ఎవరు? నా డబ్బులు నావి, మా మమ్మీ డబ్బులు మా మమ్మీగా. Let's see what the Bible says quickly. The silver is mine, the gold is mine, saith the Lord of hosts. హగ్గైలో ఉంది. దేవునిది. క్లుప్తంగా సింపుల్గా చెప్పాలంటే డబ్బు అంతా ఎవరిది? దేవుంది. మనము వెంకయ్య గారు ఒక మాట చెప్పారు, మీకు గుర్తుందా? జెనసిస్ 2:11 ఉందంట, అక్కడ మంచి బంగారం ఉంది అని. అక్కడి నుంచి మన మాథ్యూ 2:11 ఉంది, బంగాళము బోరము సాంబ్రాణి అర్పించండి. సో హీ సేస్ అక్కడి నుంచి మధ్యలో ఉన్నది అంతా దేవుందే. ఇట్స్ గాడ్స్ వర్డ్. Every animal of the forest is mine. The cattle on 1,000 hills are mine. ప్రతి జీవి. ఎందుకంటే ఆ రోజుల్లో రిచ్ మ్యాన్ అంటే అతనికి చాలా క్యాటిల్ ఉండేవన్నమాట. దేవుడు ఏమంటున్నాడు, అవన్నీ నావే. అండ్ ఆల్సో వాట్ సో ఎవర్ ఈజ్ అండర్ ద హోల్ హెవెన్ ఈజ్ మైన్. ఈ సూర్యుని కింద, ఆకాశం కింద అంతా ఇవన్నీ గాడ్ సేయింగ్ దట్. మన మాటలు కాదు. మనీ కెన్ రూల్ అవర్ లైఫ్స్, ఇట్ కెన్ బికమ్ ఎన్ ఐడల్.
అయితే ఈ డబ్బంతా దేవుడు ఉన్నప్పుడు కానీ ఒక్కోసారి ఏం చేస్తుందంటే మనల్ని అది రూల్ చేస్తుంది, పరిపాలిస్తుంది. వర్షిపింగ్ మనీ విల్ కీప్ అస్ అవే ఫ్రమ్ గాడ్ కదా. కొంతమంది ఉంటారు, ఒక కమ్యూనిటీ ఉంది, వాళ్ళు ఏమంటారంటే అక్షరాలు అంటారు, పైసామే పరమాత్మ హై. విన్నారా మీరు? అంటే ఐఎమ్ నాట్ ట్రై టు క్రిటిసైజ్ దెమ్, మార్వాడీస్ దేసే పైసామే అంటే దాంట్లోనే అండి లక్ష్మి ఉంది అంటారు. కొంతమంది ఏమంటారు వర్క్ ఈజ్ వర్షిప్ రోజు రావసరం లేదు, నాకు అక్కడ ఓవర్ టైం ఇస్తారు, లేకపోతే నాకు ప్రమోషన్ ఇస్తారు అనేది. బట్ యాజ్ ఎ బిలీవర్, యాజ్ ఎ క్రిస్టియన్, ఇట్ ఈస్ నాట్ అవర్. సో లెట్స్ సీ why do we teach about money in the church? నిజంగా ఈ రోజు ఎందుకు అసలు ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్ దట్ అన్న వాళ్ళు అనుకున్నారు we should talk about money అని చెప్పి. నేను when they asked me to share about this, I was just going on meditating and also looking up for some information. Some startling facts have come to me. నాకు ఆశ్చర్యం వేసింది. ఇన్ని రోజుల నుంచి బైబిల్ చదువుతున్నాను కానీ ఫస్ట్ థింగ్ ఈజ్ గాడ్ స్పోక్ అబౌట్ మనీ వెన్ హి వాజ్ ఆన్ ద ఎర్త్. లార్డ్ జీసస్ క్రైస్ట్ స్పోక్ అబౌట్ మనీ. ఆయన 38 పారబుల్స్ చెప్పాడు, ఉపమానాలు. అందులో 16 డబ్బు గురించి. కెన్ యూ ఇమాజిన్ దట్? నేను ఐ వాజ్ సర్ప్రైజ్డ్. అవుట్ ఆఫ్ ద 38 పారబుల్స్ 16 ఆర్ అబౌట్ మనీ. ఎందుకు? బికాస్ గాడ్ నోస్ మనిషి మనస్సు డబ్బులో ఉంటుంది అని చెప్పి. అండ్ ఆల్సో అనదర్ స్టార్ట్లింగ్ ఫ్యాక్టర్, ప్రతి 10 వచనాలలో ఒక వచనం గాస్పుల్స్లో మనీ గురించి ఉంటుంది. మీరు యూ కెన్ గూగుల్ ఇట్ అండ్ సీ. రియల్లీ సర్ప్రైజ్. దాన్ని బట్టి ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ వీ షుడ్ నో హౌ టు మేనేజ్ అవర్ మనీ. తర్వాత దేర్ ఆర్ మోర్ దెన్ 2000 స్క్రిప్చర్స్ ఇన్ ద బైబిల్ ఆన్ మనీ, tithing and possessions in the Bible, which is twice as many as faith and prayer combined. బైబిల్లో 2000 వచనాలు ఉన్నాయి. ప్రేయరు తర్వాత విశ్వాసము కన్నా ఎక్కువ. కెన్ యూ దట్ మీన్స్ ప్రేయర్ నుంచి విశ్వాసం నుంచి మన పక్కకి తీసుకెళ్లేది ఏంటి? ఇట్స్ మనీ. ఇట్ విల్ టేక్ us away. దట్స్ వై జీసస్ వాజ్ సో కేర్ఫుల్. ఓకే, అండ్ దర్ ఇస్ ఎ డైరెక్ట్ కోరిలేషన్. మనం ఏ విధంగా మనం డబ్బులు హ్యాండిల్ చేస్తున్నామో దాన్ని బట్టి మన విశ్వాసం కూడా తెలిసిపోతుంది. తర్వాత వెన్ ఇట్ కమ్స్ టు మనీ, మనము వీ కెన్ ఏదర్ వర్షిప్ ది మనీ ఆర్ వర్షిప్ ద లార్డ్ విత్ ఆ మనీ. అర్థమైందా తేడా? వీ కెన్ వర్షిప్ ద మనీ ఆర్ వర్షిప్ ద లార్డ్ with whatever positions, whatever blessing he has given us. Money is, ఇందాక అనుకున్నాం కదా, money is not wrong, bad thing. It's our attachment to the money that makes us take poor decisions. ఎన్నోసార్లు తప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికి మనం దోహదపడతా ఉంటాం. రైట్ నౌ దేర్ ఇస్ we know this. దేవుడు ఏం చేశాడు? సృష్టి అంతని సృష్టించిన తర్వాత 7th day he rested. మనిషి ఏం చేశాడు? He created money and then he never. It's so true, kada? From the time we created money, we work 3 shifts, night shift. సూర్యుడు అక్కడికి వెళ్తే అక్కడ పని చేస్తారు, ఇక్కడికి వస్తే. అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్స్ రాంగ్, బట్ డే అండ్ నైట్ we struggle for what? To earn our money. Then what are some of the things that you need to money for? దేనికి కావాలి డబ్బులు? సింపుల్ కదా, దేనికి కావాలి? టు మీట్ అవర్ నీడ్స్. ఓకే, దెన్ జీసస్ క్రైస్ట్ ఆల్సో నీడెడ్ మనీ. అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అవుట్ ఆఫ్ ద కాంటెక్స్ట్. ఇట్స్ దేనికి? ఆయనకి ఒక టీమ్ డిసైపుల్స్ ఉండేవాళ్ళు కదా. ఆయన ప్రయాణం ఒక్కోసారి కాలినడకన వెళ్ళేవారు, ఒక్కోసారి పడవలో, అంటే in the ship he used to sail. Naturally he has to buy a ticket kada. So for his travel he needed money, and also he needed food kada. He had to eat food. వాళ్ళ disciples కూడా. And all thirdly he had to pay taxes. ఇప్పుడు మనం ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాం కదా, అట్లనే ఆ రోజుల్లో మనకు తెలుసు కదా. వచ్చి పీటర్ని అడిగాడు, మీ బోధకుడు బోధిస్తాడు కానీ ట్యాక్స్ కట్టడా అని చెప్పి. అప్పుడు యేసుప్రభువు వారు ఏమన్నారు? సరే నువ్వు వెళ్ళు, పుట్టే లైన్, నీకు ఒక చేప దొరుకుతుంది, దాని నోట్లో షెకెల్ ఉంటుంది, నీకు నాకు వెళ్ళి ట్యాక్స్ కట్టమని చెప్పాడు. మెనీ టైమ్స్ వీ ఎవేడ్ ట్యాక్స్, అవాయిడ్ ట్యాక్స్. ట్యాక్స్ ప్లానింగ్ ఈజ్ గుడ్. ఇప్పుడు సపోజింగ్ ఐఎమ్ ఎర్నింగ్ సమ్ మనీ, దానికి ట్యాక్స్, గవర్నమెంట్ ట్యాక్స్ ఇస్ డిడక్టెడ్ ఎట్ సోర్స్. సమ్ టైమ్స్ వాట్ వీ డూ, వీ టెల్ లైస్ అండ్ అవాయిడ్ ట్యాక్స్.
నా సొంత ఇంట్లోనే ఉంటాను, నా వైఫ్ని సంతకం పెట్టమంటాను రిసీట్, లేకపోతే ఎడం చేత పెడతా ఉంటారు. చాలామంది చేస్తారు, మా ఆఫీసులో ఎంతోమంది చేసేవాళ్ళు. అట్లా చేసి అది సబ్మిట్ చేసి వీ అవాయిడ్ ట్యాక్స్. బట్ యాజ్ గాడ్స్ చిల్డ్రన్ యూ షుడ్ నెవర్. వాట్ ఈస్ డ్యూ టు ద గవర్నమెంట్ వీ షుడ్ గివ్, వాట్ ఈస్ డ్యూ టు సీజర్ పే టు ద సీజర్, వాట్ ఈస్ డ్యూ టు లార్డ్ యూ షుడ్ పే. అందుకని హీ సెట్ ఎన్ ఎగ్జాంపుల్. హీ నోస్ మనలో చాలా మంది ఉన్నారు ట్యాక్స్ ఎగ్గొట్టేవాళ్ళని చెప్పి. అందుకని జీసస్ హిమ్సెల్ఫ్ పేడ్ ద ట్యాక్స్ and he has proved an example to us. And also our Lord had a treasurer. తెలుసు కదా ఎవరైనా? వెరీ నోబుల్ మ్యాన్. ఎవరు? జూడస్ ఇస్కరియోట్. ఎందుకంటే డబ్బులు సంచి ఉండేది ఆయన దగ్గర, అకౌంట్ మెయింటైన్ చేయాలా, ఎంత వచ్చింది, ఎంత ఖర్చు పెట్టాడు అంతా. వై am I telling all this is money is needed. Let us look at some of the rich people in the Bible. First of all, Abraham was rich. సో మచ్ క్యాటిల్ హ్యాడ్. అసలు ప్లేస్ సరిపోయేది కాదు. మేబీ రామకృష్ణపురం కూడా సరిపోయి ఉండేది కాదేమో, అంత ఉండేది ఆయనకి. తర్వాత ఆ వెల్త్ అంతా ఎవరికి వెళ్ళింది? ఇట్ వెంట్ టు ఐజాక్. తర్వాత డేవిడ్ తర్వాత Solomon. There's a Barnabas also in Bible who is a very rich man. In fact, he met lot of Paul's needs. Saint Paul. తర్వాత బైబిల్లో కొంతమంది ఉమెన్ కూడా ఉన్నారు. లూదియా, she was a very rich business woman. ఏం అమ్మేది ఆమె? యా, పర్పుల్. తర్వాత షూనమైట్ ఉమెన్, షీ వాజ్ నోబుల్ అండ్ రిచ్ ఉమెన్. ఒక చక్కటి రూమ్ కట్టి ఇచ్చింది. ఇప్పుడు అబ్రహాము గురించి మనము తలంచుకుంటున్నప్పుడు ఆయన చాలా రిచ్ అని నేను మొన్న ఐ థింక్ ప్రేయర్ మీటింగ్లోనే ఒక షేర్ చేశాను. ఐ విల్ షేర్ దట్ అగైన్. ఈ రోజుల్లో ఒక గొప్ప ధనికుడు ఉన్నాడు. ఎవరు? అంబానీ. I think he attended the prayer meeting. No questions for him. Ambani, he is the richest man in India and also one of the richest man in the world. Top 10 లో అక్కడ వస్తాడు అతను. ఆయన ఇంటి గురించి వినుంటారు కదా, యాంటిలియా అని చెప్పి ఒక పిచ్చి, చూడటానికి బాగుంటుంది కానీ 27 floors ఉంది. అది స్పేస్ ఎంత తెలుసా అండి? అచ్చా, ఓకే, దిస్ హాల్ ఈజ్ అబౌట్ ఐ థింక్ ఐ కెన్ సే 1000 SFT. ఓకే, ఆన్ ద హైయర్ సైడ్. ఆయన ఉండే ఫ్లోర్ 4 lakh SFT. ఓకే, అండ్ హీ హెస్ గాట్ 3 హెలిప్యాడ్స్. ఏదైనా ఎమర్జెన్సీలో డ్రైవర్ని పిలిచి కార్ తీయటం కాదు, హీల్ జస్ట్ గో ఆన్ టు ద రూఫ్. 10 లిఫ్ట్స్ ఉన్నాయి, స్విమ్మింగ్ పూల్ ఉంది, థియేటర్ ఉంది, యూ గాట్ ఎవ్రీథింగ్. ఇట్స్ అ వరల్డ్ బై ఇట్ సెల్ఫ్. అది మెయింటైన్ చేయటానికి 300 servants 3 shifts లో పనిచేస్తారు వాళ్ళు. మార్నింగ్, డే టైమ్ అండ్ ఆల్సో ఇన్ ద నైట్. దే మెయింటైన్ దట్. సెక్యూరిటీ, డ్రైవర్స్, వీళ్ళంతా ఉంటుంది. అయితే చదివినప్పుడు నాకు కూడా ఆశ్చర్యం వేసింది. అబ్రహాం గారికి ఎంతమంది ఉన్నారంట? 300. చూడండి ఒకసారి క్విక్లీ, జెన్సిస్ 14:14. ఎవరిని తీసి చదవండి. 318. ఓకే, ఎనీవే లెట్స్ నాట్ వేస్ట్ ఎనీ మోర్ టైం. 318 మంది trained servants who can go to train. Now Ambani won't keep those servants in the house. వాళ్ళు వేరే చోట. కానీ అబ్రహాం గారు ఏం చేసేవాడు? వాళ్ళందరూ గుడార, హీ యూస్ టు అకామిడేట్ దెమ్, హీ యూస్ టు ఫీడ్ దెమ్. ఇప్పుడు నాకు చెప్పండి, అబ్రహాం గొప్పోడా, అంబానీ గొప్పోడా? సార్ అంటే మనీ ఈజ్ నాట్ బ్యాడ్. గాడ్ బ్లెస్సెస్ హిస్ పీపుల్ విత్ మనీ. దెన్ డేవిడ్ దగ్గరకు వస్తే మైండ్ బ్లోయింగ్ రిచ్ హీ వాస్. ఒకసారి ఆయనకి తలంపు వచ్చింది, నేను దేవునికి ఒక మంచి మందిరం కట్టాలి, నేనేమో ఇట్లాంటి రాజ్భవన్లో ఉంటున్నాను అని చెప్పి ఆయన ఏం చేశాడు? కొంచెం బంగారం, కొంచెం టీక్ వుడ్ అది కొన్నాడా? ఇది కూడా ఒకసారి చదువుదాం చూడండి. 1 Chronicles 22:14. ఎవరైనా ఫస్ట్ తీసి చదవండి. యా, I have prepared for the house of the Lord 100,000 talents of gold. 2 లక్షల మణుగుల బంగారం. ఐ కెనాట్ ఇమాజిన్ ద వాల్యూ ఆఫ్ దట్. 2 లక్షల మణుగులు అంటే 3750 టన్నులు. నా ఇట్లా ఈ ట్రాక్ నుంచి మనం గూడ్స్ ట్రైన్స్ వెళ్తుంటాయి, చూస్తుంటాం కదా అప్పుడప్పుడు. ఎందుకంటే నేను ఇంతకుముందు నా జాబ్లో ఐ యూస్ టు డీల్ విత్ దోస్ గూడ్స్ ట్రైన్స్ ఆల్సో. ఒక గూడ్స్ ట్రైన్ కన్సిస్ట్ ఆఫ్ 40 wagons. అది ఇట్ టేక్స్ 2500 tons. ఇది 2 లక్షల మణుగుల బంగారం 3750, అంటే ఒక గూడ్స్ ట్రైన్ కన్నా ఎక్కువ. 40 గూడ్స్ వ్యాగన్స్ నిండా ఎల్షదే కూడా పట్టదు అది. తర్వాత వెండి ఎంత అండి? 10 కోట్ల
మణుగుల వెండి, చెప్పన శక్యము కాని ఇత్తడి ఇనుము, ప్రెషియస్ స్టోన్స్, అంటే హీ వాజ్ సచ్ ఏ రిచ్ మ్యాన్. అండ్ వాట్ వాజ్ హీ? వాళ్ళ తాత ఏమైనా గొప్పోడా ఏంటి? హీ వాజ్ ఏ షెపర్డ్ బాయ్. You understand why I'm telling you these details about Abraham and David is, if God wants to bless you, that's it. Maybe you need goods train to keep your money. Meelu kuda sarpodu. Understand? Atla there are rich people. And now how do we earn this money? Quick etla sampadinchochu? Kannam vesa? Job, business, correct. And there are some ways by which you should not earn. What he said is right. You have to earn by the legitimate means. న్యాయపరంగా కొన్ని షార్ట్ కట్స్ ఉన్నాయి. అబ్బో ఈయన షార్ట్ కట్ చెప్పేటట్టున్నాను అనుకోకండి, అంటే ఇది చేయకూడదని చెప్తున్నాను నేను. రైట్? ఫస్ట్ థింగ్ ఈజ్ యూ షుడ్ నాట్, మోస్ట్ ఆఫ్ ద టైమ్ దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్ ఇన్ బిజినెస్. అందుకనే ఒక దైవజనుడు అన్నాడు, బిలీవర్స్ కెనాట్ డూ బిజినెస్. నేను ఐ అగ్రీ విత్ హిమ్ టు సర్టన్ ఎక్స్టెంట్. అంటే ఇఫ్ యూ జస్ట్ వాంట్ టు మేనేజ్, లివ్, ఓకే. బట్ ఇఫ్ యూ వాంట్ టు ప్రాస్పర్, ఇది చేయాలి ముందు. ఇది చాలా మంచి ప్రోడక్ట్ అండి, ఇది బంగారం ఏం చెప్తారు, ఏముండదు దాంట్లో. అట్లా దట్ ఈస్ వన్ మెథడ్. సెకండ్ థింగ్ ఈజ్ యూ టెల్ ఎ లై, అదే చెప్తారు కదా. థర్డ్లీ, దెర్ ఆర్ పీపుల్ హూ కిల్ టు మేక్. You must have read in the papers, children killing their parents for property. ఎట్లా అయిపోయాయంటే రోజులు, అసలు మనీ హ్యాస్ టేకెన్ పొజిషన్. దయ్యం పట్టినట్టు పిచ్చి పట్టిపోయిన వాళ్ళు ఉన్నారు. పిల్లలు తల్లిదండ్రులను చంపి డబ్బు గురించి, ఆస్తి గురించి తగాతాలు ఉంటుంటాయి. కొంతమందికి ఏంటంటే ఎట్లా చేసినా పర్లేదండి, మనం సంపాదించాలి సార్ అంటారు. మీన్స్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, అండ్ చివరికి నాకు ఇంత కావాలి అనుకుంటారు. యాజ్ బిలీవర్స్, యాజ్ క్రిస్టియన్స్, ఇన్ఫ్యాక్ట్ క్రిస్టియన్స్ కన్నా as believers we have to be far from these. Not for a Christian, we need to work hard legitimately. Fine. Now how much money is enough? Supposing I give you 10 lakhs, that's enough? No, he says no, he wants more. How about you? Chala? Okay, 20 lakhs chala chala. They're telling the truth. Even if you give me, ఏమవుతుందంటే యూ 20 lakhs, దీన్ని 50 లక్షలు చేస్తే ఎంత బాగుంటుంది, 100 లక్షలు చేస్తే అయిపోయి 1 crore అయింది కదా. 1 crore నా, దట్ మ్యాన్ ఇస్ గాట్ 10 crores. There will be no end to greed. There is no limit. And money cannot buy everything. మీరు వినుంటారు కదా ఇది, you would have heard about this. Money can buy a nice U-form bed, 10-inch bed కొనొచ్చు, కానీ will you get sleep on that? You cannot. Money can buy you మెడిసిన్, బట్ ఇట్ కెనాట్ బై యూ హెల్త్. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, కోటారెడ్డి అని. నేను హైదరాబాద్ వచ్చిన 20 years బ్యాక్, నేను ఐ యూస్ టు వర్క్ ఇన్ ఫెర్టిలైజర్ కంపెనీ. ట్రాన్స్పోర్టేషన్ కూడా నేను చూసేవాడిని. అతను ట్రక్స్ పెట్టేవాడు మా కంపెనీకి. మేము ఆర్డర్స్ ఇస్తే ఒక చోటు నుంచి ఒక చోటికి అట్లా పంపించేవాడు. ఒకసారి నేను ఆఫీస్కి వెళ్ళేవాడిని, ట్రక్స్ మూవ్ అవ్వట్లేదు ఏంటని చెప్పి. అయితే ఆయన బిజీగా ఉండేవాడు, రండి సార్ కూర్చొనేవాడు. ఇట్ యూస్ టు బి 2, 2:30, 3 వెళ్ళేవాడు కాదు. ఏంటి రెడ్డి గారు మీరు వెళ్ళి భోజనం, సార్ భోజనం రోజు చేయొచ్చు సార్, ఈ బండి పెడితే 5,000 వస్తుంది అనేవాడు. సరే ఇట్లా అయింది. ఇట్లా 5 years 10 years అయింది. ఒకరోజు ఫీవర్ వచ్చింది, రావట్లేదు ఆఫీస్కి. దెన్ ఐ వెంట్ హోమ్ టు చెక్. ఏమైందంటే 2 కిడ్నీస్ పాడైపోయాయి. హీ వాజ్ ఆన్ డయాలిసిస్. టుడే ఆఫ్టర్ 30 years హీ ఈజ్ వర్త్ అబౌట్ 20-30 crores. ఫ్లీట్ ఆఫ్ ట్రక్స్ కొన్నాడు, బ్రహ్మాండమైన ఫ్లాట్ కొన్నాడు. కానీ ఏమైందంటే హీ డజంట్ హ్యావ్. అంటాడు, సార్ మీరు అప్పుడు అనేవాళ్ళు సార్ ఆరోగ్యం అని, ఇవన్నీ ఇచ్చేస్తాను సార్ అంటే. ఈవెన్ హీ ట్రైడ్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆల్సో, అది కూడా ఇట్ డిడ్ంట్ వర్క్. సో మెనీ టైమ్స్ వీ నెగ్లెక్ట్ అవర్ హెల్త్ టు ఎర్న్ మనీ, బట్ యూ కెన్ నెవర్ బై హెల్త్ విత్ యువర్ మనీ. సేమ్ థింగ్, మనీతోటి యూ కెన్ బై కంప్యూటర్, యూ కెన్ బై బుక్స్, బట్ ఉండాలి, బుర్ర ఉండకపోతే అవన్నీ ఉపయోగపడవు. అండ్ ఆల్సో యూ కెన్ బై ఎ నైస్ హౌస్ ఆర్ ఎ నైస్ ఫ్లాట్, బట్ యూ కెనాట్ హ్యావ్ ఎ హ్యాపీ హోమ్. ఎంతోమంది ఉన్నారు చక్కటి ఇళ్ళుండి కై అని వినిపిస్తూ ఉంటాయి బయటికి, కొట్లాటలు భార్యాభర్తలకి, పిల్లలకి, తల్లిదండ్రులకు. కాబట్టి అల్టిమేట్లీ మనీ కెనాట్ బై అస్ పీస్, జాయ్ ఆర్ హ్యాపీనెస్. దిస్ ఈస్ హౌ ఇట్స్ రొటేట్. ఇఫ్ యూ హ్యావ్ మనీ యూ కెన్ గో టు ఎనీ పార్ట్ ఆఫ్ దిస్ వరల్డ్. ఇప్పుడు కాదు, పాండమిక్ అయిపోయిన తర్వాత యూ కెన్ గో ఎనీ. ఇన్ఫ్యాక్ట్ యూ కెన్ ఈవెన్ గో అవుట్. దెర్ ఇస్ ఎ ప్రైవేట్ కంపెనీ ఇన్ ద US, దే ఆర్ టేకింగ్ పీపుల్ టు ది అవుటర్ స్పేస్. ఏంటది?
ఏంటమ్మా? స్పేస్ ఎక్స్ సంథింగ్. డబ్బులు ఉంటే మీరు అక్కడ కూడా పోయి రావచ్చు. కానీ కెన్ యూ గో బియాండ్ దట్? నాకు చాలా డబ్బులు ఉన్నాయి, గివ్ మీ టికెట్ టు హెవెన్ అని చెప్పగలుగుతామా? విత్ ఆల్ యువర్ మనీ యూ కెనాట్. దెన్ వాట్ ఈస్ ద రైట్ థింగ్ టు డూ? ఎర్న్ లెజిటిమేట్లీ, వర్క్ హార్డ్. దేవుడు ఆదామును సృష్టించిన అట్లా పండుకున్న కాయలు ఇవన్నీ తిను బాబు ఆకులు అని చెప్పలే. ఏమన్నాడు? పని చేయి, నువ్వు యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ది గార్డెన్ ఆఫ్ ఈడెన్ అని చెప్పాడు. అఫ్ కోర్స్ ఈ ఫెయిల్డ్. తర్వాత పాల్ సచ్ ఏ గ్రేట్ మ్యాన్. ఎన్ని చర్చెస్ ప్లాంట్ చేశాడు, ఎంతమందిని రక్షించేవాడు. ఏం చేసేవాడు? నేను స్పెషల్ స్పీకర్ని వస్తాను, నాకు రూమ్ పెట్టండి, భోజనం పెట్టండి అనలే, టెంట్స్ కుట్టేవాడు. తన గురించే కాదు, తనతో ఉన్న వాళ్ళ గురించి కూడా. బట్ యూ నీడ్ టు వర్క్. A Christian should not indulge in sale of liquor, drugs or gambling. అవి చాలా ఇంపార్టెంట్. చెప్పకూడదు కానీ కొంతమంది ఏం చేస్తారంటే క్యాంటీన్ కార్డ్స్ ఉంటాయి, వాళ్ళు తాగరు, చాలా మంచి విశ్వాసులు. సీసా తీసుకెళ్ళి ప్రాఫిట్కి అమ్ముకుంటాయి. ఈజ్ దట్ గుడ్? యు ఆర్ ఎంకరేజింగ్, దట్స్ బ్యాడ్. అండ్ తర్వాత హై ఇంట్రెస్ట్కి ఇస్తూ ఉంటారు. కొంతమంది ఉన్నారు, చర్చెస్లో ఉన్నారు, ₹3 వడ్డీకి ఇస్తారండి, రక్తం పిండుతున్నారని అనమాట. How terrible that is. So you should never do such things. Then the next thing is greed. Appudu desire is good. I desire a car because for my commuting. You desire a scooter. Good. But a car నాకు ఓన్లీ మర్క్ కావాలి, లేకపోతే బెంట్. ఏది కాస్ట్లెస్ కార్ ఏదండి? రోల్స్ రాయ్స్. నాకు అదే కావాలంటే దెన్ ఇట్ బికమ్స్ గ్రీడ్. అత్యాశ అయిపోతుంది. అత్యాశకి ఏం చేస్తాను? తప్పులు చేస్తాను, చీట్ చేస్తాను, అబద్ధాలు చెప్తాను, పాపం చేస్తాను. దెన్ యూ షుడ్ నెవర్ హ్యావ్. యాజ్ ఎ క్రిస్టియన్ యూ షుడ్. నీకు గ్రీడ్ ఉందో లేదో ఇప్పుడు ఈ ప్రశ్నల ద్వారా తెలిసిపోతుంది. ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ యువర్ ప్రెజెంట్ మొబైల్? నో. కరెక్ట్ చెప్పాడు. హీ వాంట్స్ i12 ఇప్పుడేదో వచ్చింది, మన హిందూలు అడ్వర్టైజ్ వచ్చింది, స్టార్టింగ్ 59,000 అంట. నేను అనుకున్నా ఫోన్ 59,000 మ్యాడ్నెస్ అండి. ఐ బిలీవ్ 5-6,000 కన్నా ఎందుకు? ఫోన్ మాట్లాడాలి, వినాలి, మెసేజెస్ చేయాలి, అంతేకాని దాంతో నువ్వు విల్ నాట్ డూ ఎనీ ఎక్స్పెరిమెంట్స్ కదా. దెర్ ఆర్ పీపుల్ ఎట్లా అనేసి. వన్ యంగ్ ఫెలో ఇన్ చైనా, మీరు చదువుంటారు, హీ సోల్డ్ వన్ ఆఫ్ హిస్ కిడ్నీస్ ఫర్ ఏ ఐఫోన్. తెలుసు కదా, చదివారా? టుడే హీఈస్ ఆన్ డెత్ బెడ్. వాడు ఒకటి ఉంటే చాలు అనుకున్నాడు, డయాలిసిస్ అవుతుంది, డాక్టర్స్ గేవ్ అప్ హోప్, ఇట్ ఫెయిల్. అంత టెరిబుల్ థింగ్స్ చేస్తూ ఉంటారు. గ్రీడ్. యూ షుడ్ బి. తర్వాత మనకి ఎట్లా అనిపిస్తుంది? కొత్తవి కొనాలి. దెన్ ఆల్సో దీనివల్ల ఏమవుతుందంటే వీ వోంట్ హ్యావ్ టైమ్ ఫర్ గాడ్. అవర్ డిజైర్ ఫర్ గాడ్, ఇంకా మనసు ఎంతసేపు మనీ 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 అట్లా ఉంటుంది అనమాట. సో గ్రీడ్ ఎప్పుడు, ఇట్ సేస్ బైబిల్, హీ దట్ ఈస్ గ్రీడీ ఆఫ్ గెయిన్ ట్రబుల్స్ హిస్ ఓన్ హౌస్. ఎంత సత్యమండి ఇది. నేను ఒకవేళ అత్యాశపడిన అయితే నా ఇంటి వాళ్ళు నేను కష్టపెడతానంట. ఎందుకు? ఐ విల్ నాట్ ఫోకస్, ఐ విల్ నాట్ హ్యావ్ ఫ్యామిలీ ప్రేయర్, ఐ విల్ నాట్ లీడ్. ఇంకా పిచ్చి పట్టిపోవడంలాగా చేస్తాను, ఏదో ఒకటి చేసి డబ్బులు సంపాదించాలా అన్నట్టు ఉంటుంది అనమాట. తర్వాత వాట్ యాజ్ క్రిస్టియన్స్ ఐ బిలీవ్ వీ నీడ్ టు డూ ఈజ్ వీ నీడ్ టు ఆనర్ అవర్ మనీ, గాడ్ విత్ మనీ. నాట్ ఆల్ ద మనీ దట్ వీ ఎర్న్ ఈజ్ ఫర్ అస్. నేను సంపాదించినంత నాకు కాదు. ఎన్నోసార్లు ఇక్కడ వర్తమానాలు విన్నాం. నీ తోటి సహోదరికి యూ హెల్ప్ వెన్ దే ఆర్ ఇన్ నీడ్. ఓకే, ఇఫ్ యూ he that hath pity upon the poor lendeth unto the Lord, and that which he hath given will he pay him again. ఇది మీరు ఒక్కసారి ఇంటికి వెళ్ళినంత మళ్ళీ చదవండి. ఐ వాంట్ టు రీడ్ ఇట్. Proverbs 19:7 తెలుగులో ఒక్కసారి చదవండి అమ్మా ఎవరైనా క్విక్లీ. దేవునికి బీదవాడికి ఇస్తే అంటే దేవునికి అప్పిచ్చినట్టంట. చాలు. బీదలను కనికరించేవాడు యెహోవా. వాట్ ఏ ప్రొఫౌండ్ స్టాండ్. దేవునికి నేను అప్పివ్వగలుగుతానండి? కెన్ ఐ? మీరు ఎవరైనా, డస్ గాడ్ ఓ యూ ఎనీథింగ్? నో. ఎందుకు? మీరు ఇవ్వట్లేదు కాబట్టి, బీదలు కనుకరించట్లేదు కాబట్టి గాడ్ డస్ నాట్ ఓ ఎనీబడి. దిస్ ఈస్ వెరీ వెరీ ప్రొఫౌండ్. ఇన్ఫ్యాక్ట్ యూ షుడ్ ప్రాక్టీస్ దిస్. వాట్ ఎవర్ లిటిల్ యూ కెన్ గివ్, గాడ్ విల్ బ్లెస్ యూ. అండ్ గివ్ జాయ్ఫుల్లీ టు ది హౌస్ ఆఫ్ గాడ్, హౌస్ ఆఫ్ ద వర్క్ ఆఫ్ గాడ్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు టైత్, ఎన్ని మెసేజెస్ విన్నాం మనం? మలాకీలో ఉంది కదా, మలాకీ 3:10 సేస్, మీరు దేవునికి దశమ భాగం ఇస్తే దేవుడు పరలోక కిటికీలు తెరుస్తాడంట. కిటికీలు తెరిస్తే ఎక్కడ పడతాయండి? మీ గూడ్స్ ట్రైన్ కూడా పట్టదు కదా. చాలా టైం అయిపోయింది, ఇంకొక 5 minutes ముగించేసుకుందాం. ఒక యవ్వనస్తుడు ఉన్నాడంట,
ఆయన ఎప్పుడు 10 రూపీస్ వేసేవాడు దేవుని ఆఫరింగ్కి. సో ఒకసారి పొరపాటున ఇంటికి వెళ్ళి చూసుకుంటే 20 రూపీ నోట్ లేదు, 10 రూపీస్ ఉంది. అయ్యి వచ్చి బాధపడిపోతున్నాడు, డాడీ నేను 20 రూపీస్ వేసేసాను చర్చిలో ఆఫరింగ్ బదులు 10 రూపీస్ బదులని. సర్లేరా బాధపడకరా, దేవుడు దాన్నే 10 రూపీస్ అనుకుంటాడు అన్నమాట. 20 రూపీస్ వేస్తే 10 రూపీస్ అనుకోవడం ఏంటి? అయితే నేను ఓ పని చెప్తాను నీకు, ఓ పని చేయి, ఆఫరింగ్ ఈ జేబులో పెట్టుకో 10 రూపీస్, 100 రూపీస్ 500 రూపీస్ ఈ జేబులో పెట్టుకో, ఇంకా యూ విల్ నాట్ డూ ద మిస్టేక్ అని చెప్పి మంచి ఐడియా ఇచ్చాడు డాడీ అన్నాడు. సరే ఆ రోజు చర్చ్కి వచ్చాడు. చర్చ్కి వచ్చిన తర్వాత గాడ్ సర్వెంట్ వాజ్ స్పీకింగ్ అబౌట్ గివింగ్ ఇట్ టు గాడ్. దేవునికి సంతోషంగా ఇస్తే నేను 10 రెట్లు దీవిస్తాడు దేవుడు అని చెప్పి చాలా కన్విక్ట్ అయ్యాడు. అవి చిచి 10 రూపాయలు కాదు, ఇందులోంచి 50 రూపాయలు వేద్దామని ఎట్లా వచ్చాడు, 50 రూపాయలు వేసాడు. వెళ్ళాడు, మళ్ళీ అక్కడ నుంచి పాట పాడుతూ ఉన్నాడు. వెనకాల నుంచి ఒక ఆయన ఎవరు ఇట్లా తట్టాడు. ఇట్లా వెనక్కి తిరిగి చూస్తే ఆయన 500 రూపీ నోట్ ఇచ్చాడు. అరే ఇప్పుడే దైవజనుడు చెప్పాడు దేవుడు 10 రెట్లు దీవిస్తాడని. ఈసారి ఏం చేస్తానంటే 500 వేస్తాను. మళ్ళా వచ్చాడు, మళ్ళా వచ్చి 500 వేసాడు. నాకు ఇవాళ ఏదో లాటరీ తగులుతుంది అనుకున్నాడు. సరే చర్చ్ అంతా అయిపోయింది, ఆఫీస్కి వెళ్ళాడు. ప్రైజ్ లార్డ్ బ్రదర్, బ్రదర్ని చూశాడు. బ్రదర్ థ్యాంక్ యూ మీరు ఇచ్చిన 500 రూపీస్ అన్నాడు. ఆ బ్రదర్ అన్నాడు, డోంట్ థ్యాంక్ మీ, నన్ను థ్యాంక్స్ చెప్తున్నావు, అది నీ జేబులోంచి కింద పడింది అన్నాడు. అప్పుడు ఏమైంది, 550 వేసాడు 10 రూపాయల చోట. అంటే వాట్ వీ ట్రై టు డూ, దీన్ని బట్టి ఏమనుకున్నా, నేను ఇంత ఇస్తే దేవుడు నాకు, ఇదేమన్నా బిజినెసా? యూ డూ బిజినెస్ ఇన్ ద వరల్డ్, యూ కెనాట్ డూ బిజినెస్ విత్ గాడ్. దేవునితో వ్యాపారం చేయలేవు నువ్వు. ఎనీ టైం నువ్వు అట్లా అనుకుంటే, ఒకవేళ నేను దేవునితో ఇంత ఇస్తాను దేవుడు నాకు ఇంత, దట్ బికమ్స్, ఇట్ విల్ నాట్ బి ఏ బ్లెస్సింగ్. తర్వాత దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. యాజ్ ఎ క్రిస్టియన్, యాజ్ ఎ బిలీవర్, యూ కెనాట్ అప్పులలో కూరుకుపోకూడదు. ఐ డోంట్ నో, ఇక్కడ మీరు కూర్చొని వాళ్ళంతా యవ్వనస్తులు, మీలో ఎవరికైనా అప్పులు, నేను చేతి ఎత్తమని చెప్పట్లేదు, నేను అనుకుంటాను ఉన్నాయనుకుంటా కొంతమందికి. ఇట్స్ వెరీ సాడ్. ఇట్స్ అంటే యూ కెన్ బారో మనీ ఫర్ యువర్ ఎసెన్షియల్స్, నెసెసిటీ. లైక్ సపోజ్ యూ వాంట్ టు బిల్డ్ ఏ హౌస్. నేను తీసుకున్నాను హౌసింగ్ లోన్, ఐ టుక్ ఏ కార్ లోన్. ఎప్పుడు తీసుకోవాలి నువ్వు? ఇఫ్ యు ఆర్ ఏబుల్, యూ హ్యావ్ ది ఎబిలిటీ టు రీపే. నా శాలరీ ఏమో 10,000, నేనేమో ఐఫోన్ కొనాలని 20,000 అప్పు చేస్తే అది డెట్ ట్రాప్. యూ షుడ్ బి విల్లింగ్ టు రీపే. యూ షుడ్ నెవర్ లివ్ బియాండ్ యువర్ మీన్స్, అండ్ ఆల్సో యూ షుడ్ నాట్ స్పెండ్ ఓన్లీ టు షో ఆఫ్. దెర్ ఆర్ సమ్ పీపుల్ హూ విల్ షో ఆఫ్. నేను పనిచేసే ఆఫీసులో నా పక్కన కానీ ఉండేవాడు కుటుంబరావు అని చెప్పి, ఒక రోజు అర్జెంటుగా లంచ్ టైంలో సర్దేసుకొని సెలవు తీసుకొని వెళ్ళిపోయాడు. నెక్స్ట్ డే అడిగాను నేను ఏమైంది అని చెప్పి. అప్పుడు చెప్పుకుంటా వచ్చాడు ఒక స్టోరీ. నాకు అనిపించింది ఇట్లాంటి మనుషులు కూడా ఉంటారని. వైఫ్ ఫోన్ చేసింది, నువ్వు వెంటనే వచ్చి ఒక సీడీ, దాన్ని ఏమంటారండి, సీడీ డ్రైవా, సీడీ ప్లేయర్, ఇప్పుడు లేవా, ఇప్పుడు అన్నీ పోయాయి, సీడీ ప్లేయర్స్ అన్ని పోయి, ఎవ్రీథింగ్ హెస్ బికమ్ డిజిటల్. ఆ రోజుల్లో సీడీ ప్లేయర్స్ ఉండేవి, సీడీస్ పెట్టుకొని సినిమాలు చూసేవాడు. వాళ్ళ ఇంటి పక్కన ఒక అమ్మాయి సినిమా చూస్తుంటే వాళ్ళ అమ్మ కోపం వచ్చింది, ఎంతసేపు చూస్తామని సీడీ ప్లేయర్ చేసి దాచిపెట్టేసి ఈ అమ్మాయి ఏం చేసింది, మా కలీగ్ వాళ్ళ వైఫ్ దగ్గరికి వచ్చి, ఆంటీ నేను ఆ లంచ్ తర్వాత మీ ఇంటికి వచ్చి అది పిక్చర్ కంప్లీట్ కాలేదు, అది చూస్తాను అందంట. ఈవిడికి సీడీ ప్లేయర్ లేదు, చెప్పాలి కదా మా ఇంట్లో లేదమ్మా అని. వెంటనే హస్బెండ్కి ఫోన్ చేసింది, నువ్వు సెలవు పెట్టి బజార్కి వెళ్ళి సీడీ ప్లేయర్ కొనుక్కురా. నేను ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారా అని చెప్పి. దెర్ ఆర్ పీపుల్ లైక్ దాట్, దే జస్ట్ వాంట్ టు షో ఆఫ్. మా ఇంట్లో ఇది ఉంది, మీ ఇంట్లో ఇది లేదు, నీకు ఈ చీర ఉంది, నాకు ఆ చీర లేదు. సో మచ్ దీస్ ఆర్ ఆల్. ఇవన్నీ ఏం చేస్తాయంటే అప్పులు. అండ్ దెర్ ఆర్ పీపుల్ హూ టేక్ దిస్ హెవీ లోన్స్, కమిట్ సూసైడ్. చచ్చిపోయిన ఉన్నారని ఎంతోమంది ఉన్నారు. బియాండ్ ఒక వ్యక్తి ఉన్నాడు నాకు తెలిసిన ఆయన 50 లక్షల అప్పు ఉంది ఆయనకి. నిద్ర ఎట్లా పడుతుందో తెలియట్లేదు నాకు ఆయనకి. ఎనీవే, నెవర్ డూ దట్ మిస్టేక్. దెన్ సేవ్ ఫర్ ద ఫ్యూచర్. ఏ గుడ్ మ్యాన్ లీవ్స్ అన్ ఇన్హెరిటెన్స్ ఫర్ హిస్ చిల్డ్రన్. మీరు అనొచ్చు నాకు పెళ్ళి అవ్వలేదు, చిల్డ్రన్, ఈయన మనవడి గురించి మాట్లాడుతున్నాడు ఏంటని. బట్ గాడ్స్ వర్డ్ సేస్ దట్ యూ హ్యావ్ టు. అండ్ దెర్ ఇస్ అ నైస్ ఎగ్జాంపుల్. గో టు ద యాంట్. చీమలు ఏం చేస్తాయంటండి, సమ్మర్ ఎన్ని మంత్స్, 3.5-4 months, దే సేవ్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ది ఇయర్. 12 చలికాలము, వర్షాకాలంకి, సమ్మర్లో పనిచేస్తాయి. ఇఫ్ యు మేక్ సేవింగ్ ఎ హ్యాబిట్, యూ విల్ బి వెరీ హ్యాపీ వన్ డే. అండ్ ఆల్సో యూ కెనాట్ గో ఆన్ ఎర్నింగ్. ఇప్పుడు నేను రిటైర్ అయ్యాను, మై పెన్షన్ ఇస్ పిటెన్స్. ఎప్పటికీ పనిచేస్తూ ఉంటాము మనము. యూ నీడ్ టు సేవ్ ఫర్ యువర్ రిటైర్మెంట్. అండ్ హాస్పిటలైజేషన్ రావచ్చు కదా,
You can have marriage కావాలి ఎక్స్పెన్సెస్. మీ పేరెంట్స్ అంతా దే మే నాట్ బి ఏబుల్ టు స్పెండ్. యూ నీడ్ టు సేవ్ సమ్ ఫర్ యువర్ మ్యారేజ్, ఎడ్యుకేషన్. And if you want to go, whatever you earn, if you are earning 10,000, try to make a small saving of 1,000 rupees. That will come handy when you need it. And then most important thing is contentment. Ante trupti kaligi undatam. Whatever the Lord gives, be content. నాకేమో సైకిల్ ఉంది, వాడికేమో స్కూటర్ ఉంది, ఆమెకేమో స్కూటర్ ఉంది, వీనికేమో కార్ ఉంది, ఇంకా there is no end, అయిపోయింది. If you are content with what you have, God will bless you. Blessing of the Lord makes one rich and he adds no sorrow with it. దేవుడి నుంచి వచ్చే బ్లెస్సింగ్ మిమ్మల్ని ఇట్ విల్ మేక్ యూ రిచ్. దాంతో పాటు దుఃఖం. ఎన్నో ఎగ్జాంపుల్స్ చెప్పాను కదా, ఇంతంత డబ్బు చేసుకున్నారు, దాంతో ఏమొచ్చింది వాళ్ళకి? దుఃఖమే వచ్చింది. కాబట్టి when it comes from God, you will not. సో ఇప్పటిదాకా మనం నేర్చుకున్నది ఏంటంటే, ఫస్ట్ థింగ్, earn legitimately. Second, honor God with your money. Third, live a debt free life. అప్పు లేకుండా జీవించడం. తర్వాత కొంచెమన్నా ఆదా చేయండి. తర్వాత సంతృప్తి కలిగి ఉండండి. Wonderful words from Philippians 4:19. May God supply all your need according to His riches in glory by Christ. దేవుడి మీద ఆధారపడితే దేవుడు ప్రతి అవసరతను తీరుస్తాడు. God bless you. ప్రార్థన చేసుకుందామా? Let us bow down, close our eyes. Heavenly Father, we thank you for this blessed time you've given us, even though it's a short time. Thank you, Lord, for your word is a living word. It touches our hearts. Truly, Lord, I never thought there are so many verses regarding money and how to use it. Being a Christian, how to manage money. Thank you for speaking to me, first of all, and also speak to us. Lord, truly, many a times we do these mistakes. We try to earn at any cost, illegitimately. Give us grace, Lord, to be away from that. And also, Lord, we do not honor God. When I become rich, when I have lots of money, I think it's my wisdom and it keeps me away from God. Keep me away, Lord, from such foolishness and such mistakes. And Lord, importantly, so many people have gotten into debt traps. People have lost their peace, joy, lives also they have ended. Our children, our youngsters may be kept away, Lord, from such problem. And if they are in such debts, they may be able to, Lord, come out of that. Help them, Lord, to understand the dangers and to be away from such. We also, Lord, pray that they may have this habit of saving a little bit for the future also. And more importantly, Lord, they may learn to be content with whatever they have. Thank you, Lord, for these truths you have brought. All these youngsters, Lord, they have a future. Some are studying, some are working. Lord, thou would undertake for them. Give them your wisdom, Lord, how to manage this money. Thank you once again for this blessed time. As we go, send us with your blessings. Pray with thanksgiving in the precious name of Lord and Savior, Jesus Christ. Amen.